కామన్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ లో వాళ్ళైతే ఒకే కామన్ షాంపూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే వాడుతుంటారు. ఫ్రమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా కామన్ గా ఒకే షాంపూ వాడుతూ ఉంటారు. సో అలా వాడచ్చు అంటారా? ఓకే, ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ కీర్తి. చాలామంది ఒక ఫ్యామిలీలో ఒకటే షాంపూ యూస్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగేదే. ఇప్పుడు చాలామంది అవేర్నెస్ వచ్చి చేంజ్ చేయడం అనేది జరిగింది. టీనేజర్స్ మెయిన్ వాళ్ళకి అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ షాంపూ ఈ హెయిర్కి వాడాలి, ఈ స్కాల్ప్కి ఈ షాంపూ వాడాలి అని. కొంతమందికి ఇప్పటికీ చాలామందికి తెలియదు. హెయిర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. హెయిర్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేల్ కానీ ఫిమేల్ కానీ ఆర్నమెంట్ అదే మనకి. హెయిర్ వితౌట్ హెయిర్ అనేది మనం వీ కాంట్ ఇమాజినేషన్, జస్ట్ థింక్. సో కంపల్సరీ మీరు హెయిర్లో చాలా పర్టిక్యులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి అనుకోండి, ఏం చేస్తాం, మంచి మంచి సోప్స్ యూస్ చేస్తాము, క్లాత్స్ యూస్ చేస్తాం. మరి హెయిర్కి ఎందుకు యూస్ చేయము? మార్కెట్లో ఏది వస్తే అది ఎందుకు యూస్ చేస్తున్నారు? దానివల్ల ఏంటి ఎఫెక్ట్ ఏంటి అనేది ఎవరు చూడట్లేదు. ఫస్ట్ ఇక్కడ స్కాల్ప్లో 2 టైప్స్ ఉంటాయి. డ్రై స్కాల్ప్ ఉంటుంది, ఆయిల్ స్కాల్ప్ ఉంటుంది. కొంచెం డ్రైగా ఉన్నది ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆయిలీ వాళ్ళకి ఏంటంటే డాండ్రఫ్ అనేది ఇస్ వెరీ రేర్. శుభం రిలీజ్ అవుతుంది, సెబాషియస్ గ్లాండ్స్ అని మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ శుభం రిలీజ్ అయినప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళకి. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, ఆయిల్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ సేమ్ ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకటే షాంపూ యూస్ చేయడం వల్ల ఒక షాంపూ యూస్ చేస్తారు. అది ఎవరు యూస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? తెలియదు కదా. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ హెయిర్ కన్సల్టెంట్ని కలవాలి. కలిస్తేనే వాళ్ళు స్కాల్ప్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే, హౌ ఫ్రీక్వెంట్? ఎప్పుడు? ఎవ్రీ 6 months కంపల్సరీ హెయిర్ స్కాల్ప్ అనేది చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు డెంటల్ ఉంది, డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటున్నారు. సో మిగతా వాళ్ళకి వెళ్తున్నారు, హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. అలాగే ఎందుకని హెయిర్కి చెకప్ చేయించుకోవట్లేదు? చేయించుకోవాలి కదా. ఆఫ్టర్ కంప్లీట్ హెయిర్ లాస్ కాకుండా మీరు ప్రివెంటివ్గా కొన్ని ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇంతవరకు మన ఈ సివియారిటీ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ముందే ప్రివెంటివ్గా మనం స్కాల్ప్ చెకింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ, హెల్త్ ఇష్యూస్ వల్ల, థైరాయిడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హెయిర్ కన్సల్టెంట్ మీరు ఎప్పుడైతే చెకప్కి వచ్చారో దేనివల్ల హెయిర్ లాస్ అవుతుంది, సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీరు ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, ఇవన్నీ చూసి దానికి తగ్గట్టు మీ బ్లడ్ టెస్ట్లు కానీ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీకు టెస్ట్స్ అవన్నీ కూడా మీరే చేస్తారు? మీరు ఇక్కడ చేయించుకోవచ్చు, మేము రిఫర్ చేస్తాం, మీరు బయటైనా చేయించుకోవచ్చు. ఆ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే దానికి మెడికేషన్ తీసుకుంటూ హెయిర్కి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ స్కాల్ప్ అండ్ హెయిర్ టెక్స్చర్ కాకుండా మన మెడికల్ కండిషన్స్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. డెఫినెట్గా దాన్ని బట్టే ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ. షాంపూల వల్ల, ఆయిల్ వల్ల, పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది 50%, రిమైన్ 50% మనం తీసుకుని మన హెల్త్ ఇష్యూస్ని బట్టి, మన బాడీ ప్రాబ్లమ్స్ని బట్టే ఉంటుంది. సో అదే అందుకనే మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వగానే ఏదో స్ట్రెస్ వల్ల లేదంటే డాండ్రఫ్ వల్ల అని కాకుండా మన మెడికల్ కండిషన్ కూడా ఉంటుంది కాబట్టి, మన డైట్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ హెయిర్ ఎక్స్పర్టైజ్ దగ్గర వచ్చి మనం కన్సల్ట్ చేసే వాడాలంటారు. కంపల్సరీ. సో వాట్ యూ సజెస్ట్ 6 months ఒకసారి మనం టెస్ట్ చేయించుకొని మన మెడికల్ కండిషన్ కావచ్చు, స్కాల్ప్ కండిషన్ కావచ్చు టెస్ట్ చేయించుకొని అండర్ ఎక్స్పర్టైజ్డే యూ హ్యావ్ టు ఫాలో ద షాంపూస్. అలా చేయించుకోవడం వల్ల చాలా వరకు మీరు క్లినిక్స్ వెళ్ళనవసరం లేదు. ఈ రెమెడీస్ తీసుకుంటే చాలా వరకు హెయిర్ లాస్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అదే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ కేమ్ టు నో ఇస్ లైక్ మొత్తం హెయిర్ ఫాల్ అయిన తర్వాత క్లినిక్స్ కి పరిగెత్తే బదులు ఫస్ట్ టైం మనం మంచి షాంపూ యూస్ చేసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన చేతుల్లోనే ఉంటుంది. 50% మన చేతిలోనే ఉంటుంది కీర్తి. బయటకి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఏ క్లినిక్ చుట్టూ తిరిగిన అవసరం లేదు. ఫస్ట్ యాజ్ వాట్ యు సే ఇస్ లైక్ మనం ఎక్స్పర్ట్ కింద వెళ్తేనే బెటర్ అంటారు. ఒక డాక్టర్ అండర్లోనే మీరు సజెస్ట్ చేసుకుంటే బెస్ట్ అది.